టీఎంసీలు మల్లన్న సాగర్కి అంతే, మిగతా 5-10 టీఎంసీలే బరాజులే. దానికి వాడు 1,10,000 కోట్లు చేసిండు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90 ప్రాజెక్టులు, ఎంత 40,000 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్, పెరిగి అది లేట్ కావడం వల్ల పెరిగి 80,000 కోట్లు అయింది 90 ప్రాజెక్టులకి, చిన్నవి పెద్ద సిల్ట్ తీసి అన్ని కలిపి. వీడు ఒక్క ప్రాజెక్టు 1,10,000 కోట్లు ఇచ్చి కావాలని డిజైన్ మార్చిండు. గ్రావిటీ ద్వారా వస్తుంటే కాదని కిందికి మార్చి కిందికి వెళ్ళేస్తారంట. దోపిడీ చేయడానికి కుట్రాది. సో దాంట్లోనే ఎన్ని కట్టారు నెహ్రూ గారు, అసలు ఒక ప్లాన్ ప్రకారం ఆలోచించారు. అందుకే ప్లానింగ్ కమిషన్ పెట్టారు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేము, ఇలా దేశాన్ని నిర్మించలేము. అట్లాంటి మరి మోడీ వచ్చినాక ఎందుకు సైన్స్ కాంగ్రెస్ ఎందుకు ఎత్తేసిండు, ప్లానింగ్ కమిషన్ ఎందుకు ఎత్తేసిండు? అదొక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కదా. అంటే నీకు దేశాన్ని నిర్మించడానికి రాలేదు, దోసుకోవడానికి వచ్చినావు. ప్లానింగ్ కమిషన్ అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేయనియదు కదా. ఘోరం. అదే